గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడకపోయినా మరి మా పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా పడతాము, ఎన్ని తిట్లైనా తింటాము, ఎన్ని అవమానాలైనా సహిస్తాం. కానీ గత సంవత్సరన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగువున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడ్డాము, పడతాం. కానీ వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటాల ఫలితంగా, అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు, ఆనాడు టీఎన్జిఓలు ఆమోస్ గారి నేతృత్వంలో, ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకోటి బాగాలేకపోయినా, ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి, మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళీ ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసి అయితే నాకు దగ్గర 48-49 ఏళ్ళు ఉన్నాయి. నేను కూడా రాజకీయాలను ఒక 35 ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది, టీవీ చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబంలో పుట్టినా కాబట్టి దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువన్నీ చూసినాను. నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. అయిపోయింది నాతో కాదని నేను స్పష్టంగా చెప్పిండు. కానీ వారితో పాటు
ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాది పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు, నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, వెంకటరమణారెడ్డి గారు, అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వారందరూ అన్నది మాట ఒకటే, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగినరు, ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయినరు, మేనిఫెస్టో అనుకుంటా. ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేము వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు, ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయిండు, చాలామంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిందే కదా, మీరే చెప్పింది. ఇక పేజ్ నెంబర్ 28 మేనిఫెస్టో, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం,
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులకి ఏందో చెప్పిండిగా. ఇది ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది? సంక్షేమం గురించి మీరే చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 1 తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం. సప్లిమెంటరీ బిల్లులు 15 రోజులు చెల్లిస్తాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం. పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం. 317 రద్దు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం. కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా. గొంతమ్మ కోరికలు ఏమైనా కోరినరా? పీఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతుండ్రు. డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడేవాడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే, ఇప్పుడు 2 నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగటిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో పోతుంది, ఎందుకు వెనకపోతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీ కాడ? ఎందుకు అంటే నీకు చేతనైతలేదు, నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది, ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది? కారణం ఒకటే, ఇది నాయకత్వ లోపం. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు. మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది. అందుకే మేమనేది, ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ 78 ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు. ఎయిడ్స్ పేషెంట్ అంటివి, క్యాన్సర్ పేషెంట్ అంటివి, ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి. అందుకే నీ దివాలా కోరు మాటలు, నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు. సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి, ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాలకు, ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో, ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు చేయాల్సిన పని. కానీ నువ్వేం చేస్తున్నావు? దివాలా తీసిపోయినాం, దరిద్రంలో ఉన్నాం, కొట్టుకపోతున్నాం, పోతున్నాం. అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. వాస్తవాలు ఏంటి? ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మేము 2014లో ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా, రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చిండ్రా? అప్పులు ఇచ్చిండ్రు, ఆస్తులు కూడా ఇచ్చిండ్రు. అప్పులు ఇచ్చినారు, ఆస్తులు కూడా ఇచ్చినారు. ఆ రోజు 2014 లెక్క తీసుకుంటే, 2014 లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క, నా లెక్క కాదు, ప్రభుత్వం యొక్క లెక్క. 2014లో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే 51,000 కోట్లు, అంటే నెలకు 4,215 కోట్లు. మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ 2,16,567 కోట్లు. అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు 18,000 కోట్లు. మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు 4,215 కోట్లు, 253 కోట్లు. కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు 18,000 చిల్లర కోట్లు. మరి పెరగలేదా? రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా? మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా? ఇది వాస్తవం కాదా?
2014-15లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే 369 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ ఆనాడు 369 కోట్లు. మేము దిగిపోయినాడు 2023-24లో మీకు అప్పజెప్పినాడు మళ్ళీ 4882 కోట్లు. మీరు ఇచ్చినాడు 369 కోట్లు ఉంటే మిగులు, మేము ఇచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు 4882 కోట్లు. దీని సోర్సు ఇది సిఏజీ లెక్క, నా లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, కాకి లెక్క కాదు, కాగు లెక్క. అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తా. మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా. అట్లే ఇంకా ఇంకా ఎంత కడుతున్నారు, మిత్తి ఎంత కడుతున్నారు, ఏదెంత కడుతున్నారు, ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను 2020లో బయట పెట్టిన లెక్క. 2020లో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి, జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి. మన రాష్ట్రం నుంచి మనం గత 6 ఏళ్లలో 2014 నుంచి 2020 నవంబర్ 1 నాడు పెట్టిన ట్వీట్ ఇది. 2,72,926 కోట్లు అంటే దాదాపు 2,73,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి. అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు, రేపు ఇంకెవరో అవుతారు. అట్లే గవర్నమెంటు ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే. కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, మన వనరులు ఎంత, మన పరిస్థితి ఏంది, మన ఎట్లా సంపద సృష్టించవచ్చు, ఏం చేయొచ్చు, మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం, ప్రజలు కూడా ఆశించినారు. ఇవాళ ఎంత దుర్మార్గం అండి, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు. ఎంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అని అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడే 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. దాని గురించి వివరంగా ఉంది, చెప్పమంటే చెప్తాను. కానీ మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు, నేను చెప్పేది నా లెక్క కాదు, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. 5% వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి 89,569 కోట్లు ఉంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్లు వాళ్ళే కట్టుకుంటారు, వెరీ లో రిస్క్. అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొత్తం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీరు దయచేసి చెప్పండి, మీరు 4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో, నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుంది అంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన 18,000 కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే, ఒకరోజు అంటాడు 7,000 కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు,
ఇంకో రోజు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. అసలు వాస్తవం ఏంది? అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా ఇక బడ్జెట్ డాక్యుమెంట్ ఇది, నాది కాదు కవిత్వం. మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్పు అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఒకరోజు 6,000 కోట్లని, ఒకరోజు 7,000 కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే, మొన్న అసెంబ్లీలో మార్చి నెలలో అసెంబ్లీలో గత 14 నెలలలో రేవంత్ రెడ్డి చెప్పిండు, అది కూడా 14 నెలలలో 64,768 కోట్లు కట్టినా అని చెప్పిండు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకని ఒకసారి, నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్గా ఏంది? ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. అది కూడా తప్పే. 6,000 తప్పే, 6,500 తప్పే, 7,000 కోట్లు తప్పే, 10,000 కోట్లు తప్పే, నెలకు 4,626 కోట్లు కూడా తప్పే. ఇది ఆర్బీఐ రిపోర్టు. దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, ఆర్బీఐ లెక్క, ఇదేదో కాకి లెక్క కాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి, వచ్చే 10 ఏళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్క ఉంది. వచ్చే 10 ఏళ్లలో కూడా 2032-33 దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే 10 ఏళ్లలో కట్టేది ప్రిన్సిపల్ ఏమో 1,02,000 కోట్లు, మిత్తి 1,64,000 కోట్లు, రెండు కలిపితే కూడా 2,67,000 కోట్లు టిల్ ద ఇయర్ 2032-33. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? వచ్చే 10 ఏళ్ళు సంవత్సరానికి 26,000-27,000 కోట్లు. ఇంతే తప్ప ఏం లేదు. దీనికి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు. వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో, తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా, వాస్తవమేనా? ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 24వ ర్యాంకులో ఉంది. అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది. 24th ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. గడిచిన 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండ్రు కేసీఆర్ గారు తెలంగాణ. మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ అనే రాష్ట్రం 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో. కానీ మేము దిగిపోయినాడు నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పచెప్తే 17 నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా? అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4 ప్రధానమైన ఆదాయ వనరులు ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తీసుకుంటే 4 హెడ్స్ ఉంటాయి. ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ, ప్లాట్ కొన్నప్పుడు కానీ, ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, అది. రెండవది వెహికల్ సేల్స్, అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను. మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ, నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ దాని మీద కట్టే పన్ను జిఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి. నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్. ఈ 4 హెడ్స్ నుంచే మీకు దగ్గర 80% ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మేము 2023-24లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 14,295 కోట్ల ఆదాయం వచ్చేది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రు? మేము చాలా పెద్ద పోటుగాళ్ళం, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి 2024-25 సంవత్సరానికి గాను ఒక 4,000 కోట్లు ఎక్కువ వేసుకున్నారు. అంచనా ఎంత వేసిండ్రంటే 18,000 కోట్ల పైచిలకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసిండ్రు. కానీ ఎంత వచ్చింది ఎవరికైనా? 14,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు, మీ తప్పుడు ఆలోచనలు. హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం, పేదవాళ్ళ గుడిసెలు గులగొట్టి, పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి, లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి, నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్లు చేసి, ఎక్కడ చెరువులుంటే ఎక్కడ బఫర్ అని, ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కు బిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా? ఇది వాస్తవం కాదా? స్వయంగా ప్రధానమంత్రి వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది ఇక్కడ అని, రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఇది వాస్తవం కాదా? ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి ఆ మాట అన్నందుకు
ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయబట్టి ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది. జిఎస్టీ ఆదాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 నుంచి 12% ఎన్నడూ తగ్గలే. 10 to 12% గ్రోత్ రేట్ ఎన్నడూ తగ్గలే. జిఎస్టీ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 10 to 12% పెరుగుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో 0% గ్రోత్ రేట్తో 28 రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది ఇవాళ తెలంగాణ. ఇది వాస్తవం కాదా? నీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో క్రయ విక్రయాలు తగ్గినాయి, జిఎస్టీ పడిపోయింది. ఈ గణాంకాలు వాస్తవం కాదా? ఇది కాగ్ రిపోర్ట్లో వచ్చిన మాట వాస్తవం కాదా? నువ్వు స్వయంగా స్టేషన్ గన్పూర్ మీటింగ్లో చెప్పలేదా? 71,000 కోట్ల ఆదాయం తగ్గింది, రాబడి తగ్గింది రాష్ట్రానికి, నువ్వే చెప్పలేదా? అట్లాగే మీరే వెహికల్ సేల్స్లో కూడా ఒక నెగిటివ్ గ్రోత్ రేట్. ఒక లిక్కర్ మాత్రం పెరిగింది, మిగతా అన్ని తగ్గినాయి. వాస్తవం ఏంది? ఎందుకు జరుగుతున్నది ఇది? ఒక కుటుంబ పెద్ద నిజంగా మన ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు, 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటారు. కానీ బజార్లో పడి మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంట్ అని ఎవడన్నా మాట్లాడతాడా? దిస్ ఈస్ ద ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వై ఐ సెడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ బ్యాంక్రప్ట్. The state of Telangana is not bankrupt. We are in the pink of health. It is the Congress that is intellectually bankrupt. It is Revanth Reddy who is morally bereft. అంతే తప్ప తెలంగాణకేం కాలే. ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయట చెప్పుకోము, బయట పడం బజార్లో. కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది? ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి 170 కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల. నేను ఇంకా గమ్మత్తైన మాట, నేను ఇంట్లో ఉన్నా, ఇక నేను రెస్ట్లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా, ఇట్లా కూడా మాట్లాడచ్చు అని. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, కరెక్టే. నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయరు ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 40, 42, 43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది. ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. వాస్తవం ఏంది? కేసీఆర్ గారేమో అప్పు చేస్తే 4,17,000 కోట్లు 10 ఏళ్లలో, సంవత్సరానికి 41,000 కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టిండు. మరి మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినవా ఎక్కడన్నా? ఒక ఇందిరా మిల్లు కట్టినవా? ఒక కాలువ కట్టినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా? ఏవిలో ప్రజలకు పనికొచ్చి ఒక పని చేసినావా? చేయలే. మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా, ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు, రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు. మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? నువ్వు అదన్నా చెప్పు, సీక్రెట్ మాకు. మీరు ముఖ్యమంత్రి కాగానే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు కూడా చెప్తే మంచిది కదా. ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. స్వచ్ఛ బయో అనే కంపెనీ వస్తుంది, 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ఆయన కట్టుకొస్తాడు. మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఇంకేదో ఉన్నది పేరు, ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు. దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు మీ అన్నకు, మీ అల్లుడికి? మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా, ఎక్కువ రోజులు కూడా కాలే, మీ వియ్యంకుడు మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది.
మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడి కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని. మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది. పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, కొద్దిగా అయితే యువతలకు వస్తుందేమో. 2000 ఎకరాలు కొన్నాడు 4th సిటీ దగ్గర. మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2000 ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. 10 లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది. కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది. ఎట్లయితుంది మరి ఇది? అందుకే మేము అంటున్నాం, ఈ సీక్రెట్ ఏందో చెప్పండి మాకు కూడా, రాష్ట్రానికి చెప్పండి. మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు. ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున, అవి కూడా బయట పెట్టు. తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా, అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి. కేసీఆర్ గారు తెచ్చిండు, ఎస్ 4,17,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక కాళేశ్వరం కట్టిండు, శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు. వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో కేసీఆర్. 90% పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి ఒక పంపు కూడా ఆన్ చేసి మీ చేతిలో పెట్టిండు. 17 నెలలైంది, ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు. దగ్గర 30,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. దేనికోసం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు, శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక అద్భుతమైన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు. 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు. ఊరూరికి నర్సరీ పెట్టిండు. ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు. వైకుంఠ ధామం కట్టిండు. ప్రకృతి వనం కట్టిండు. నువ్వు పీకింది ఏంది చెప్పు. కలెక్టరేట్లు కూడా కట్టిండు. 32 జిల్లాలు కట్టిండు. నువ్వేం చేసినావు? 1,70,000 కోట్ల. నేను చెప్పమంటే ఇంకో గంట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు. మీరేం చేశారు? నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండు. నువ్వేం చేసినావు? ఈ 17 నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన 1,70,000 కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావా చెప్పు. అందుకే మేము అంటున్నాం. ఇంకా విచిత్రమైన మాట నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవి నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా అర్థం కాని విషయం. విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు పోతుతానే పోతాడా? గడ్డపారలేక పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే కిటికీలు 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్ని. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారట. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. అందుకే అంటున్నాం, అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద. వాస్తవం ఏంది? ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు. కష్టపడుతున్న ఉద్యోగస్తులను
అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు. నువ్వే కదా చెప్పింది. డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు, పిఆర్సీ వేస్తా అని చెప్పింది నువ్వు. కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో, ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమేమో నీ ఖాతాలు వేసుకుంటావు, ఢిల్లీకి మూటలు పంపుతావు. కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం. ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నువ్వే కదా చెప్పింది. ఆశాలకు 18,000 రూపాయలు జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అంగన్వాడీలో జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అదే ఆశా సోదరిమణులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు, చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా? అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులు జీతాలు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే అడగొద్దు, ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు, ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అడగద్దు, 420 హామీలు అడగద్దు. నువ్వే అన్నావు కదా అన్నాడు. కేసీఆర్ లీటర్కు 30 రూపాయలు వేసుకపోతుండు పెట్రోల్ డీజిల్ లాంటివి. ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న 200 రూపాయలు చేస్తారట పెట్రోల్. విన్నారో లేదో మరి మీరు? 200 చేస్తారట ఇప్పుడు. అందుకే నేను అంటున్నా, ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి, అంతేగాని అడ్డమైన మాటలు కాదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడా ఇంకోడు? ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడి నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పచార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు, ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి దానికి పైసలు లేవు, స్కూటీలు అంటివి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, దేనికి లేవు, కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు
వందల సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు వేల సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో, అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ, మిత్రులకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ కంక్లూడ్. థ్యాంక్ యూ అన్నా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాలి, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే, పైనుంచి కిందికి 24వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది. మనకంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. మరి ఆ 23 మంది ముఖ్యమంత్రులు ఏం మొత్తుకోవాలి ఈరోజు? మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈయన ఇట్లా మాట్లాడితే? కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం. మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు. ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అన్నాడు, మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు, అడ్డగోలు మాటలు చెప్తున్నారు, ఎట్లా చేస్తారు అని అడిగితే, మాకు చాలా తెలివి ఉంది, మా పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది, దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ, కాబట్టి ఉద్యోగులే చేస్తాం, పేదవాళ్ళే చేస్తాం, అన్నీ చేస్తాం, సబ్కే లియే సబ్ కుచ్ కరేంగే, అందరికీ అన్నీ. ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు. ఈ దివాలా, అందుకే అంటున్నాను నేను, బ్యాంక్రప్ట్ అయింది, దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది ముఖ్యమంత్రి, మంత్రుల బుర్రలు, కాంగ్రెస్ పార్టీ దివాలా. బాధ్యత గల్ల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోం, ఎందుకంటే అది పద్ధతి కాదు. మేము బాధ్యత గల ప్రతిపక్షాలు, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము, ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము. ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది, విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది కూడా ఏమంటే, ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినారు, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు, నెరవేర్చండి. వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు సమ్మెకు పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా? అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా రాజకీయం? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్? ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పానంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడు అంటే, నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు కూడా డౌట్ వస్తుంది. ఆయన నిజంగా ఆయనలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఒక రాము ఉన్నాడు, ఒక రెమో ఉన్నాడు. ఒకడు అట్లా మాట్లాడతాడు, ఒకడు ఇట్లా మాట్లాడతాడు. ఒకడేమో అప్పు ఉడతలేదు అంటాడు, ఇంకోడేమో 1,70,000 కోట్ల అప్పు చేసిండు, నెలకు 10,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పేపర్లో చూస్తే కానీ తెలియలేదట ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని. ఉద్యోగులు యుద్ధం ప్రకటించిందనేది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదట. మరి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా? లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా? ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ, వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్ చదివితే కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా? నేను అందుకే అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు సరిగ్గా 2022 తుమ్మల నాగేశ్వరరావు గారు అడగాల్సింది ప్రజలనో ప్రతిపక్షాలనో కాదు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్లో కిసాన్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మేము. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పిన మాట తప్పు, రాహుల్ గాంధీకి రాజకీయం చేత కాదు, రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చెప్పింది అనుకుంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు తేల్చుకోవాల్సింది రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తప్ప మాతో కాదు. థ్యాంక్ యూ. Yes, sir. Well, so far it has not come to our notice, sir. But if there is a process
in which civilians can participate, we certainly should. See, as a country, we believe our security is paramount. Without a question, when it comes to a calamity, without a question, when it comes to national safety, I think it's important that all of us participate, cutting across party lines. It has not come to my notice, but if that is the case, and if people want to participate, I think they should. They should be encouraged. Thank you. నాకేం తెలుసు అన్న